హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ. మరో సంకల్ప దీక్ష చేపట్టాల్సిన రోజు దగ్గర పడ్డాయని ఈ నెల 29న అన్ని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాల్లో దీక్షా దివాస్ నిర్వహిస్తామని తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. దీనిపై ఇవాళ కేటీఆర్ మీడియాతో మాట్లాడతారు. అప్పట్లో కేసీఆర్ దీక్షతో తెలంగాణ ఉద్యమం మలుపు తిరిగిందని అన్నారు. అందరినీ కదిలించిన దినం దీక్షా దివాస్ అని అన్నారు. రాష్ట్ర ఆవిర్భావం అంటే ముందు ఉన్న పరిస్థితి నేడు కనిపిస్తుందని తెలిపారు. కాంగ్రెస్కు అధికారం ఇస్తే ఇలా ఉంటుందా అని అందరూ బాధపడుతున్న రోజులు చూస్తున్నామని చెప్పారు. రెండు జాతీయ పార్టీలకు బుద్ధి చెప్పే విధంగా కదం తొక్కుతామని, దీక్షా దివాస్ విజయవంతం చేసేందుకు ఇన్ఛార్జీల నియామకం ఉంటుందని తెలిపారు. మరోవైపు లగచర్ల ఘటనను నిరసిస్తూ రేపు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కేటీఆర్ పాల్గొనే ధర్నాను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం సెంటర్లో జరిగే బీఆర్ఎస్ మహాధర్నా సభ స్థలిని ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, తక్కెలపల్లి రవీందర్రావు, మాజీ ఎంపీ, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు మలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, రెడ్డి నాయక్ పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దయాకర్ రావు మాట్లాడుతూ దీక్షకు ఎట్లా వెళ్తారో చూస్తామని పోలీసులు బెదిరిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుందని చెప్పారు. ఫార్మా ఇండస్ట్రీ నుంచి కారిడార్గా యూటర్న్ తీసుకున్నారని, మొత్తం రద్దు చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదని తెలిపారు దయాకర్ రావు. స్వాతి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.